హాయ్ నమస్కారం అందరికీ. నా డైలీ లైఫ్లో బ్లాగ్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నా. అయితే ప్రయాణం మొదలు పెడుతున్నా చిలామారి. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఎక్కడ వచ్చానంటే మా చేను దగ్గర వచ్చాను. మా చేను దగ్గర కొంచెం ఇవి ఉండే కదా జనపేర్లకి ఏమో కొంచెం తినేస్తున్నా అని చెప్పి కొంచెం మా చిన్న చెప్పిండు. అందుకే వెళ్ళి చేను ఇక్కడ వచ్చి చూడడానికి వెళ్తున్నా. ఇంకైతే చూడండి, లాస్ట్ వీడియోలో అయితే నేను మొత్తం ఇక్కడ అనప చెట్లు ఉన్నాయని చెప్పేసి మొత్తం వీడియో తీసి మీకు పెట్టాను. లాస్ట్ వీడియోలో అనపకాయ ఎలా వచ్చిందని చెప్పి లాస్ట్ వీడియోలో నా చింతకాయ కొడతా వీడియో పెట్టాను. అయితే కొంచెం అది వైరల్ అయింది. అంతగా నా సాటిస్ఫై కోసం ఒక 2000 వ్యూస్ ఏమో పోయాయి. అయితే మేము పెడతానండ చూడండి, అదే చేను. కాకుండా చేనులోనే ఏమో పైర్లకి కొంచెం ఇదేమో అయిందని చెప్పి మా చిన్న చెప్పిండు. వెళ్ళి ఇప్పుడు చూస్తాను, పెడతాను మీకు రండి. అయితే ఈ ఫస్ట్ ఇంకా మొలకలు రాకుండా మొదలు వీడియో తీసుకేంటి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను నా ఫస్ట్ వీడియోలో. చూద్దాం ఏమో మొలకలు పైర్లకి ఏమో అయినా చెప్పిండు మా చిన్న. ఇక్కడైతే ఏం కనపడట్లే. ఇంకో 2-3 దాలు చూద్దాం. ఇంకో 2-3 దాలు బాగా అయింది. చేను అయితే బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది చేను. ఇంకా మునక్కాయల చెట్టు ఉంది చూడండి ఇక్కడ. ఇంకా కొంచెం నేతవి పెద్దగా అవుతాయి, పెద్దగా అయితేనే చెప్తాను. ఇంకైతే ఈ చేనులో నీళ్ళు కట్టారు. బాబా బాగుంది. పద్మ నేచర్కి వచ్చి చూస్తుంటే ఎలా ఉంటుందో తెలుస్తున్నా. మస్తు నేచర్ బాగా కనపడుతుంది ఇక్కడ. సరేనా, మీరు డైలీ లైఫ్లో ఎవరైనా సిటీ కాడ ఎవరైనా ఉంటే మీరు అనుకుంటుంటారు కదా, నేను చేను దగ్గర వెళ్ళి ఫామ్ వర్క్ చేద్దాము అనుకొని చెప్తే కొందరు అనుకుంటారు కదా. సండే టైం వెళ్ళి వెళ్ళి చేను కాడ చూడండి, మీకు నేచర్ బాగా కనపడుతుంది. డైలీ ఆ సిటీలో ధూళ కంపు మొత్తం చూసి మీకే ఒకతర విజిట్ అయిపోయి ఒకతర బెజార్ అయిపోయి ఉంటుంది. చూడండి, లాస్ట్ టైం చెప్పాను కదా, ఇక్కడ మొత్తం అనం చెట్లు ఉండే. ఈ మొత్తం అనం చెట్లే ఉండే. అనం చెట్లంతా మొత్తం బొరి 500 రూపీస్కి అమ్మేసాము గొర్రెలకి. వాళ్ళైతే వచ్చి మొత్తం మేపేసారు. ఇంకైతే చింతకాయ కోత వచ్చినట్లుంది. కోత తెలుగులో కోత అంటారు అనుకుంటా. ఎందుకంటే నా ప్రాపర్ కర్ణాటక. ఇక్కడైతే మేము తెలుగు కన్నడ 2 మిక్స్ మాట్లాడతాము. చెప్పాను కదా. ఇంకాలే లాస్ట్ టైం వీడైతే నేను తినలేదు, మొత్తం ముంచేసా. అందుకే శాంపుల్ కోసం ఇప్పుడు మీ కళ్ళ మీద తీసుకున్నా. ఫుల్గా ఉంటుంది అయ్యా, ఎలా తినడానికి అవుతుంది. దీన్ని తినాలంటే చాలా పెద్ద పంటర్లు అయిందల్లా, లేకపోతే అవ్వదు మనం తినడానికి. దీంట్లో కోయండే కాయ మొత్తం ఇంకా అలాగే ఉంది. అంతా మూటలు అట్లే పెట్టేసాను. నేను పెట్టలే, మా అమ్మ వాళ్ళు పెట్టారు ఎత్తిపోయి. నేనైతే చేనుకాడ చేనుకాడ అయితే చాలా రాను. నేను ఎందుకంటే బ్లాగ్ కూడా తీస్తున్నాను కాబట్టి చేనుకాడ వచ్చాను. ఏమైనా మంచి కంటెంట్ దొరుకుతుంది చేనుకాడ వస్తాయని చెప్పి అయితే ఇక్కడ వచ్చాను. బాగుంది ఇక్కడైతే, ప్లేస్ బాగా కనపడుతుంది. మొబైల్ అయితే మీకు క్లీన్గా కనబడట్లే, నాకైతే బాగా కనబడుతుంది ఇక్కడ నేచర్. ఇంకా ఇక్కడైతే నెవిళ్ళు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ ముందరికి వెళ్తే నెవిళ్ళు గుంపులుగా ఉన్నాయి. నేను చిన్నప్పుడైతే ఇప్పటికి ఒకసారి నెవిళ్ళు చూసిందిలే మా చేనుల కాడ. రానంగా టైంలో నెవిళ్ళు మందులు కోళ్ళగా పరిగెత్తా ఉంటాయి. కోళ్ళ అట్లా ఉంటాయి కదా ఇండ్ల దగ్గర, అట్లా కోళ్ళ అట్లే ఉంటాయి. నేను మాట్లాడేది మీకు ఏమైనా అర్థం కాకపోతే కొంచెం పిచ్చికేసుకోకుండా కామెంట్లో. చెప్పాను కదా, నాకు కన్నడ విత్ తెలుగు 2 మిక్స్ మాట్లాడతానైతేనే. ఎందుకంటే నేను ఉండేది ఇప్పుడు కర్ణాటకలో, అంటే ఆంధ్ర బార్డర్ దగ్గరే ఉన్నాను. దగ్గర అంటే కొంచెం దూరం, ఇక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరం ఉన్నాము ఆంధ్ర బార్డర్కి. అయితే చిన్నప్పటి నుంచి ఇంట్లో తెలుగులో మాట్లాడతారు. ఇంకా బయటకు వస్తే మాత్రం కన్నడ మాట్లాడతాము. ఇంట్లో ఆల్మోస్ట్ మా ఊళ్ళో అంతా మొత్తం తెలుగులో మాట్లాడతారు. ఇంకో 2% 5% మాత్రం కన్నడలో మాట్లాడతారు. చెప్పాలంటే కన్నడలో మాట్లాడాలి, చిన్నప్పటి ఇంకా నేర్చుకొని వచ్చాం కదా. అందుకు కాబట్టి నేనైతే కన్నడ మాట్లాడకపోతే తొదులుతాను జాస్తి. అయినప్పటికీ కన్నడను క్లీన్గా పర్ఫెక్ట్గా మాట్లాడతాను.
ఇక ఇప్పుడు ఎలాగ మాట్లాడుతున్నా తెలుగు సేమ్ అలాగే కన్నడను. ఇంకైతే ఉంటా మరి, చైన్ చాలా వస్తుంది వీడియో తీయడానికి అవ్వట్లే. ఇంకైతే సెల్ఫీ స్టిక్ తీసుకున్నాక ఇంకా వీడియోస్ చేస్తా డైలీ నా లైఫ్లో. ఇంకైతే చూడండి లాస్ట్ వ్యూ మా కొండ వెనకాల కెమెరానిగా చూపెడతాం చూడండి. ఇదే మేము ఉండే ఊరు. ఈ ఊరు పేరు వచ్చి పోతేపల్లి అని. ఇంకా పోతేపల్లి కన్నడలో వచ్చి పోతేనహళ్ళి, తెలుగులో వచ్చి పోతేపల్లి అంటాము. ఇక్కడనే రైల్వే ట్రాక్ ఉంది మళ్ళీ. అలాగే ఇంకా వెళ్ళను, వీడియో ఇంకా కంటిన్యూ చేస్తా. ఆడదాకా వెళ్ళదాకా వీడియో కంటిన్యూ చేస్తా. ఇంకైతే ఇట్లా ఎడిటింగ్ మొత్తం ఏం పెట్టాను, నాకు తలకన్నా ఎడిటింగ్ మొత్తం ఏం రాదు చేయడానికి. ఇగోండా ఇదే ట్రాక్, 2 ట్రాక్లు ఉన్నాయి. మొదలైతే ఒక్కటే ఉండే, మళ్ళీ ఇంకో 2 చేశారు, ఇంకొకటి ఎక్స్ట్రా చేశారు. లాస్ట్ టైము ఇక్కడ ఒకటైతే డెత్ అయిండే అక్కడ లాస్ట్లో, మా ఊరు పిల్లోడే. కొంచెం డ్రింక్ చేసి ఏమో ఇంట్లో తిట్టారని చెప్పి ఏమో పడిపోయి చేస్తాను. చచ్చిపోయాడు ఏమో తెలియదు. వద్దు, దీని టాపిక్ వదిలేండా. ఇంకైతే చలో మనము ఇక్కడ ఒక లేఅవుట్ చేశారు మొత్తం. ఇదైతే మొత్తం సాయిబులు కొనుక్కొనేసారు. సాయిబులు మొత్తం ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే కొనుక్కొనేసారు. నేను వీడియో చేస్తుంటే ఆయన చూసి నెక్కుని వెళ్తున్నాను. ఎవరన్నా ఏమన్నా కానీ మగ చూద్దాం. ఇది చెప్పాను కదా, ఇదంతా మొత్తం లేపుతో కొనుక్కొనేసారు. ఇది ఎలా ఉండంటే ఫుల్ పరిసరలా ఉండే, పరిసరగా ఇంత ఇటుండే. ఈసారి కొండలాగా ఉండే. ఇది మొత్తం తవ్వేసి, మొత్తం మన్నంతా తవ్వేసి లేఅవుట్ తర చేసి మొత్తం చెట్లు పెట్టారు. ఇంకైతే ఇక్కడ నేనైతే డైలీ నా వీడియోస్ మొత్తం ఇక్కడే చేస్తుంటే, లాస్ట్ వీడియోస్ మొత్తం నా వీడియోస్ మొత్తం ఇక్కడే చేస్తుంటే, నా చిన్న కంటెంట్స్ అయితే ఇక్కడే చేస్తుంటే. బాగుంది, ఏమంటే ఏమి డిస్టర్బెన్స్ ఉండదు, అసలు సౌండ్ ఏమి రాదు. నా చూడండి, నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ సౌండ్, నా బ్యాక్గ్రౌండ్ సౌండ్లు కానీ ఏమీ రావు. ఇంకేమన్నా ముందు ఇంకా రేపైతే నేను పనికి వెళ్ళేది మొత్తం వీడియో చూపెడతా. కొంచెం సిగ్గు అవుతుంది అంతే, ఇంకేమీ లే. కొంచెం సిగ్గు అవుతుంది, డైలీ చేస్తేనే ఇలా వెళ్ళిపోతుంది అనుకుంటా. ఇంకైతే ఇంటర్ రోడ్కి వచ్చేసాను. ఇంటర్ రోడ్ వెళ్ళడానికి మొత్తం జనాలు మొత్తం చూస్తుంటారు. నేనైతే వీడియో అయితే స్టాప్ చేస్తున్నా. ఇంకా రేపైతే నా వీడియో వస్తుంది. సరే ఉంటా మరి, బాయ్.